అంగరంగ వైభవంగా జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాధాకృష్ణ, లోక్ సత్తా పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్. రాష్ట్ర కార్యదర్శి కోటపాటి సుబ్బారావు గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మా సీనియర్ రైట్ గారు, వరంగల్ సత్యనారాయణ గారు వరంగల్ నుంచి, అదేవిధంగా మా సదాశివరావు గారు, కరికొండ గారు, రాధాకృష్ణ గారు సీనియర్ నాయకులు, ఆ విధంగా వేదిక మీద ఉన్నటువంటి నీ పేరు నగేష్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, గౌరవ సలహాదారు అధ్యక్షులు నగేష్, ఉపాధ్యక్షులు విక్రమ్, ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, సహాయ కార్యదర్శి రాంబాబు నాయక్, హరిప్రసాద్ గారు, కోశాలి గారు, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ముందున్నటువంటి ఈ జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమ సంఘం బాగా అభివృద్ధి చెందాలి. ఈ సమస్యల పరిష్కారానికి నా వంతు ఎప్పుడు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వ పరంగా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కమిటీగా నియమించబడినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగు జర్నలిస్టుల ఈ జర్నలిస్టుల వృత్తిలోకి వచ్చేటువంటి యువతులందరూ కూడా పేద వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి చాలా ఎక్కువ మంది అయితే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంది. వారు వృత్తి మీద ప్రేమతోటి జర్నలిస్టులుగా రాణించాలా, సమాజంలో ఉన్నటువంటి సమస్యలనివ్వండి, లోపాలనివ్వండి, సరిదిద్దాల్సినటువంటి అంశాలన్నీ కూడా మనం బయటికి తీసుకొస్తే దాని ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. తద్వారా ఎవరి సమస్యనైతే మనం ఎత్తి చూపామో తెలుగు జర్నలిస్టుల సంఘం ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యవర్గం ద్వారా కలం యొక్క బలమైన సమాజానికి నిరూపించడం కోసం ఒక సంఘంగా ఏర్పడి ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమైనటువంటి ఆలోచనతోటి ముందు పెట్టినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడికి, ముఖ్యంగా తెలుగు జర్నలిస్టు సంఘంలో ఉన్నటువంటి ఈ రోజున పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరునికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కలం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధం. ఆ కళను చూసి గదగద వణికిపోయినటువంటి చక్రవర్తులు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ నెపోలియన్ బోనపార్టీ. ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు, 100 మనపరిణలు ఒక్కసారి నా చుట్టూ ఎక్కువ పెట్టినా ఇసుమంతైనా చలించినటువంటి నేను ఒక్క తెలంగాణ వ్యతిరేకమైతే గదగదా వణికిపోతానని చెప్పి ప్రపంచ విజేత కావాలని కలవగలను నెపోలియన్ బోనపార్టీ చెప్పినటువంటి మాటలో బట్టి కలం యొక్క బలమైంది, కలం యొక్క విలువైంది అనేటువంటిది మనం గ్రహించవచ్చని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రతిరోజు వార్తలు చేరవేయడంలో మరి మీడియా చేసినటువంటి పాత్ర మరి ఎక్కడ కూడా మనం దాన్ని అంచనా వేయలేనటువంటి అటువంటి మీడియా సహోదరులు మనకు తెలుసు. మరి మన సమాజంలో చెప్పేటువంటి మీడియాలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మరి చాలా మంది ఉత్సాహంతో పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు నిరంతరం